అలాగే ఏమైందిరా? నాకెందుకు తేడా కొడుతుందన్న. తేడా కొడితే డాక్టర్ని కలవ రాదురా, మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు? అంతే కదా. నీ ఊకోరన్నా ఇదేమన్నా డాక్టర్ కాదు మనకి, ఇదేమన్నా పర్సనల్ మ్యాటరా? ఇద్దరు గట్ట చేస్తారు. పర్సనల్ మ్యాటర్ కాకపోతే మరి ఇంకేందిరా? ఏం చెప్పాలన్నా, బయట నా ముఖానికి ఒక్క పొరు కూడా పడతలేదు. పాపం అంతేనా రా కిషోరు? ఎంత బాధ అవుతారా నీకు? అనిలన్న నా పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే పాపం నీ పరిస్థితి ఏందో. నీ బాడుకావు నీ రేంజ్ ఏంది నా రేంజ్ ఏంది బే? కోటర్ సుక్క లెక్క నువ్వు ఉంటే కోటర్ సీసా లెక్క నేనున్నావు. నాకు వాడరంటావారా? అబ్బా అంత పెద్ద రేంజా? మరి అట్లాంటప్పుడు ఎందుకు పడతలేరు? అరే కిషోర్గా, వాళ్ళు మనకు పడరు, వాళ్ళకే నేను పడతలేను. అర్థమవుతుందా? అల్లన్న ఇడు ఇవ్వలేరు కానీ నిజం చెప్పి ఇప్పుడు. కిషోర్గా అమ్మ తొర్ర నిజంగా ఒక్కతంటే ఒక్క పోరు కూడా పడతలేదురా కిషోర్. పక్క పంటి పోతుంటే కుక్క కన్నా హీనంగా చూస్తుర్రు. ఇట్లా ఇలా చూసుకుంటూ పోతుర్రు. కిషోర్గా ఏ ఊకోరా, అప్పటి నుంచి నా రేంజ్ వేరే ఎదురు కొట్టినావు కదరా. ఏం చేద్దాం కార్తీక్? అట్లా ఏదులు కొట్టాలి, లేకపోతే ఏదులు కొట్టకపోతే బతకలేం. అల్లన్నా గట్టి చూడు ఒకసారి చెట్టు కింద. గాయనతో ఏందిరా? గాయన గురించి ఎందుకంటే ఏందన్న, ఆయన దగ్గర పోయి మన జాతకం మొత్తం అడుగుదాం, ఆయన మొత్తం చెప్తాడు. అబ్బా అవునరా కిషోర్, మంచి ఐడియా ఇచ్చావు. అంతేరా కిషోర్, నన్ను కూడా ఒక పిల్ల చూస్తుంది, పడ్డదా లేదో తెలుస్తలేదు. కరెక్టే, చూపించుకుందాం రండి. మరి నడుగు పోతుందా? మరి ఇన్ని పైసలు అయితే అన్న. సరే కిషోర్గా, నువ్వేంద్రా డల్ కనబడుతున్నావు? ఏం లేదన్న, వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, నేను ఎవరికి ఏం గిఫ్ట్ చేయాలని ఆలోచిస్తున్నా. దానికి గంత ఆలోచించాలారా? ఎందుకన్నా? ఎందుకేంద్రయ్యా, farmilo.com వెబ్సైట్ వాళ్ళు వ్యాలంటైన్స్ డే వీక్ స్పెషల్గా రోజ్ డే అని, కిస్ డే అని, ప్రపోజ్ డే అని ఇట్లా వారం మొత్తం కలుపుకొని రోజుకి ఒక గిఫ్ట్ చొప్పున 7 గిఫ్ట్లను కలుపుకొని 50కి పైగా వ్యాలంటైన్స్ డే స్పెషల్ కాంబోస్ని డిజైన్ చేసారు. ఒకవేళ ఈ కాంబోస్ని తీసుకొని నీ లవర్కి గిఫ్ట్ ఇచ్చినావు అనుకో, నీ లవరే కాదురా ఇంకే అమ్మాయికి గిఫ్ట్కి ఇచ్చినా ఈజీగా ఇంప్రెస్ అయిపోతుంది తెలుసా? సో మరి మీకు కూడా అర్థమైంది కదా. ఈ వ్యాలంటైన్స్ డేకి మీ లవర్కు మీకు నచ్చిన గిఫ్ట్ ఇవ్వండి. అంతేకాకుండా పటాస్ 100 అనే ప్రోమో కోడ్ని యూజ్ చేశారనుకో, నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఫ్లాట్ 100% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ మనీని మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే పటాస్ 25 అనే కోడ్ని యూజ్ చేయండి, 25% డిస్కౌంట్ వస్తుంది. సో మరి ఇంకెందుకు లేట్, డిస్క్రిప్షన్లో farmilo.com వెబ్సైట్ లింక్ ఇస్తా. ప్రతి ఒక్కరు వెళ్ళి లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన గిఫ్ట్ ఆర్డర్ చేయండి. ఓకేనా? జాతకం బరాబరి చెప్పబడును. మీరు కింగా బొంగ మీ భవిష్యత్తు తెలుసుకోండి. ఉంటదా ఊడుతుందా మీ గాశారం చూసుకోండి. హస్తరేఖలున్న పెద్ద పిక్కు అక్కడ సెట్ చేసి ఉంది. జాతకం బరాబరి చెప్పబడును. రండి బాబు రండి, చేయి చూస్తా, కాలు చూస్తా, కనిపించని రాత కూడా చూస్తా. అన్ని జన గిడేమో ఉంది, జాతకం బర్రె బర్రె కాదురా, జాతకం బరాబర్ చెప్పబడు అని రాసింది. స్వామి దేవుడే దిగొచ్చినట్టు, మాకు బరాబర్ చెప్పేదే కావాలి జాతకం. నాకు కూడా స్వామి దేవుడు పైన నుంచి దిగొచ్చినట్టు. కిందికి గర్ల్ ఫ్రెండ్ వస్తా రాదా? వస్తే ఉంటుందా పిక్తరా? పెళ్ళి అవుతుందా కాదా? అయితే నీతోనే ఉంటుందా పక్కింటితో పోతుందా? అబ్బో కిషోర్గా నేను భయపెడుతుంది కానీ పోదాం. ఏ బ్రో ఆగు బ్రో, ఎందుకు భయపడుతున్నావు బ్రో? బ్రోనా అన్న బ్రో అంటుడే. నువ్వు ఆగరా. ఏందిరా నువ్వు అన్ని అశుభాలు వెళ్తున్నావు? అశుభాలు కాదు బ్రో, అప్డేట్స్ అందిస్తా. అరే అనిల్గా చూపించుకుందాం రా, ఏం చెప్తాడో. వద్దు కార్తీక్. అబ్బా అనిల్ చూపించుకుందామే. వద్దురా అని చెప్పినాగా. అబ్బా ప్లీజ్ అన్న చూపించుకుందామన్నా. ఉన్నాడు చెప్తాడు. చూసుకుందాం. మూర్ఖులారా, నా మాట మీరు నమ్ముతలేరు కదా. నీ పేరు అనిల్, నీ పేరు కిషోరు, నీ పేరు కార్తీక్. అవును కార్తీకే. నా దగ్గర జాతకం చూపించుకోనికి వచ్చారు కదా. అవును కరెక్టే. అందుకే జాతకం బరాబర్ చెప్పబడును. ఇప్పటికే నమ్ముతారా లేదా? ఎందుకు నమ్మం, బరాబర్ నమ్ముతాం. ఇంత మంది చెప్పినాక నమ్మమా? ఇక చూడిగా ఇటువంటి వరకు నాకు వాళ్ళదే అది. ముందుగా నా జాతకం చూసుకో. ఇక మూర్ఖుడా, ఈ రేఖ గిటువుల గడువులేదేవు జరుగుతుంది. ఇది గిటు పోయింది. స్వామి మన రేఖలు అయితే అప్పుడప్పుడు దారి తప్పితే అవన్నీ పట్టించుకోవద్దు, కానీ ముందు జాతకం చెప్పు.
గాచారం గట్టిగుంది, బలగారం బాగుంది. ఏ సామి గవ్వని మాకెందుకు, గాచారంతో గట్టెక్కింది లేదు, బలగారంతో బాగుపడ్డది లేదు. కానీ ముందుగా పోరియోగం ఉందో లేదో చెప్ప. తొందర వడకు బ్రో, నీ ఫోరి పక్క గల్లీలో ఉంది బ్రో. ఏంది పక్కగల్లా? అవును బ్రో. నిజంగా బ్రో పక్క గల్లీలో ఉంటుందా బ్రో? మరి గత దగ్గర ఉంటుందా? సరే కానీ ఎట్లుంటుంది బ్రో ఆ పూరి? ఎట్లుంటుందంటే ఏం చెప్పాలరా మూర్ఖుడా, పైత్యానికి పచ్చబొట్టేసినట్టు, జిలేబీకి గులాబీ గుచ్చినట్టు గట్లుంటది నీ పూరి. అవు పంతులు, ఆ పిల్ల మా అన్న పిల్ల నాన్న తెలియాలంటే ఎట్లా కావచ్చు మరి? అరే బుడ్డ బ్రో, ఆ పిల్ల ఇతను కలిసినప్పుడు ఆకాశంలో పక్షులు పట్టుకుమని ఎగురుతాయి. అవును జ్యోతిష్యం బ్రో. మరి ఆ పోరి నాకే పడుతుందా ఇంకో ఎవరికైనా పడుతుందా? నేను జాతకం చెప్పినాక ఇంకేవాడు వాడేస్తారు బ్రో. అబ్బా మస్తు 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 చెప్పినావు బ్రో. ఈ సంతోషంలో నీకు 9 రూపాయలు ఎక్కువ ఇస్తున్నా. 9 రూపాయలు ఎక్కువ ఇచ్చినవా? గ్రేట్ బ్రో. జాతకం బరాబరి చెప్పబడను. ఎంజాయ్ చేసుకో. అరే ముందు నా పోరు జరిగినాక అప్పుడు మీ జాతకం చూసుకుంటుంది. నడువురిగా స్వామి, పక్క ఊర్లో కాదు, పక్కకి వెళ్ళే కాదు, మొత్తం దేవులాడతా. ఒకవేళ ఆ పోరి నాకు కలిసినప్పుడు పక్షులు పైకి ఎగరలేదు అనుకో, నీ పంచి కూడా తీసి మరి కొడతా చెప్తున్నా. వద్దు బ్రో, ఉన్నది ఒకటే పంచ. జాతకం బరాబరి చెప్పబడు. పక్క గల్లే ఉంటుందని చెప్పిండు ఆ జ్యోతిషుడు. ఇంతవరకు ఏ గల్లే కనిపించాలని. ఈయనే ఉంటుంది అన్న, పక్క గల్లంటే ఇదే. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాదు. Excuse me, sir. Excuse me, sir. ఎవరు? సార్, సర్పంచ్ రాజు గారు అంటే మీరేనా? అవునమ్మా, ఏంది చెప్పు, ఎవరు మీరు? ఓ అవునా, థ్యాంక్ యూ సార్. నమస్కారం. మై నేమ్ ఈస్ వర్ణిక ఫ్రమ్ హైదరాబాద్. విలేజ్ డెవలప్మెంట్ కోసం గ్రామీణ అభివృద్ధి శాఖ వాళ్ళు నన్ను సర్వే కోసం పంపించారండి. ఓహో అట్లనా? విలేజ్ సమస్యలన్నీ పరిశీలించి నివేదిక ఇవ్వాలండి. ఓకే, చాలా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ సార్. సో యూ హ్యావ్ టు స్టే ఫ్యూ డేస్. సో మరి ఓకే ఓకే అర్థమైంది మేడం, షెల్టర్ గురించే కదా, తప్పకుండా అరేంజ్ చేస్తాను. అట్లనే ఈ ఊర్లో తిరగడానికి మీకు ఒక మనిషి అవసరం, అతను నేను ఏర్పాటు చేస్తాను. ఈ లోపు మీరు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎక్కడ సార్? ఇక్కడేం లేదు, మా ఇంటి దగ్గరనే, రండి లోపల రండి. రజిత, వాడిని చెప్పు తీసుకొని కొట్టాలి. అవలా కొట్టాలి. అయినా ఇంతకీ ఎవర్రాడు? నీ అబ్బాయి ఎవరిని కొట్టాలో తెలియకుండానే కొట్టాలి రానవా? నన్ను ఎవడైతే చూసుకో అని చెప్పిండో వాడినే కొట్టాలి. అవునారా? మరి చేతి చూపించుకున్నానేమన్నారా? ఏం చేయాలి? చేతులెత్తి మొక్కి గౌరవించాలి.
ఎందులో ఆ? చూస్తావు నీకైతే అట్లా నాకైతే ఇట్లనా అయినా మంచి ఎప్పుడు నాదే బుద్ధి తక్కువ తీరా. ఏం మంచిగానో ఏమోరా, జర్రసేపు ఒక్క నిమిషాలు లేట్ అయితే మన బాడీలతోటి కుక్కలు ప్యారడైజ్ బిర్యానీ చేసుకునేది తెలుసా? అన్న అనిలన్న కొంతమంది జాతకాలు నిజమే అయితే. నీ బొందకాడ నిజమైతాయి, అదంతా ఫేక్రా, పట్టించుకోవద్దామని. అసలు నమ్మడం మన తప్పు. ఏంటిది కేకా? కేక్ కాదు, ఫేక్రా. కేకా? ఏమైందన్నా? ఏమైందని బెల్ల పెడుతున్నా దుమ్మడు. ఊదురా, ఊదు ఊదు ఏదన్నా? ఊదురా. నేను ఊదా. అబ్బ ఊదురా, మట్ట పడుతుంది. అన్న నేను ఊదా. అబ్బ ఊదురా. నేను ఊదా. ఊదురా అంటే నేను ఊదా అంటే ఏ నేను ఊదా. ఊగా రాదురా. ఏ నేను ఊదానే. మంట కన్ను పోతుందిరా. ఊదురా. అయిపోయి. అబ్బా గట్టిగా గట్టిగా. హలో జాంగీర్ బాయ్, కేజీ చికెన్ కొట్టి వస్తున్నా. ఎందుకో మా పిස්සమ్మకు ఇలా చికెన్ తినాలనిపిస్తుందట. మంచిగా వండిపించుకొని తినాలి చికెన్. బాయ్. నేను ఎవరో తెలియదు కానీ బాగా చెప్తున్నావా? మరి నేను ఎవరో తెలియకుండానే హాయ్ చెప్పలేదా నువ్వు? సరే కానీ నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. మరి నీకు? నాకా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, లడ్డూలు, బూందీ, తలకాయ కూర, కాలచూర అవన్నీ ఇష్టం. ఏ ఆపు, నేను నీ తిండి గురించి అడుగుతలేను, సినిమా హీరో గురించి అడుగుతున్నా. అవునా? దీన్ని ఇండైరెక్ట్ కాదు డైరెక్టే అడిగేస్తా. ఇక అయితే కానీ నువ్వు నన్ను లవ్ చేస్తావా? ఫు కర్రోడా, నిన్నోడు లవ్ చేస్తాడు. ఆ? నేను రోజు క్యాటరింగ్ పోతా, 2000 వస్తాయి నాకు. నేను మంచిగా చూసుకుంటా. ఏంది క్యాటరింగ్ పోతావా? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఆ? గదేంది? రోజు బగ్గ తినొచ్చు కదా అందుకే. ఆ? మరి మనం లేచిపోదామా? పోదాం. ఏడికి పోదాం మనం? ఈ నుంచి లేచి ఫాస్ట్ ఫుడ్కి పోదాం. అరే నీ అవ్వ, నీ తిండిలో లేదు తప్ప ఇంకా వేరే లేదా? హలో అమ్మా, అమ్మా, అమ్మో చికెన్ తీసుకోలేదమ్మా. నువ్వు ఇచ్చిన 200 రూపాయలు ఆడెవడో కొట్టి తీసుకొని పోయిండమ్మా. తిట్టకే ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ అమ్మా. ఏమంటుంది మా అత్తమ్మ? అర్జెంటుగా షీపురు గట్ట తీసుకొని రమ్మంటుంది. చీపుడు దేనికి? షీపుర్కి నా వీపుకి చాలా పని ఉందా. ఓహో సరే తీ, ఏదైతే ఏంది, నాకు 200 రూపాయలు బొక్క. ఇంటికి పోయినాక మా అమ్మ ఎంత కొడుతుందో ఏమో. పోదాం పని, బిర్యానీ పోదా. కిషోర్గా సర్పంచ్ ఇంత అర్జెంట్గా ఎందుకు రమ్మని అంటారు లేదా పొద్దుగాలనే? ఏమో అన్న ఊళ్ళే పని పాట లేకుండా తిరిగేటోళ్ళం మన ఇద్దరమే కదా, అందుకే మన ఇద్దరిని పిలిచింది. ఏమన్నా పని ఉన్నదేమో. సర్పంచ్ పెద్దోడు ఏదైనా చెప్తుండొచ్చు. నమస్తే సర్పంచ్ రాజన్న. బాగా నమస్తే నమస్తే అనిలు. ఈ మధ్య అసలు కనబడతలేవు, నన్ను పనికి ఇట్లా ఏరినవేంది? ఏ ఊకో రాజన్న, జోక్ చేస్తావు నువ్వు. నేను నన్ను పనిలో జాయిన్ అయ్యింది అనుకో, అనవసరంగా ఇంకొకరిని పుట్ట మీద వచ్చినట్టు అవుతుందని నేనేం పని చెయ్యా. అవ్వ నీతో పెట్టుకుంటే నన్ను ఎత్తుక రాబట్టేట్టున్నది. సరే కానీ ఒక పని పడ్డది. ఒక మేడం వచ్చింది మన ఊరికి. ఆ మేడంకి మన ఊర్లో ఏదో పని ఉందట. ఆ మేడం పని అంతా అయిపోయేదాకా ఆమెతోనే ఉండి మన ఊరంతా చూపించేసి. మేము ఊరంతా చూపించాలా? ఊకో సర్పంచ్ సాబ్, జోక్ చేస్తావు. మాకు గంత టైం కూడా ఉందా ఇంకా? అరే పుణ్యానికి ఏం కాదురా భయ్, మీ దోస్తులతో పార్టీ చేసుకోవడానికి పైసలు ఇస్తుంది. పార్టీ అంటారా? చాలా రోజులు ఏమంటావు? ఓకే చెప్పండి. ఇంకా గుసగుసలు పెడుతున్నాయరా? చూపిస్తా చూపియా. ఓకే ఓకే సర్పంచ్ సాబ్, ఊరు మొత్తం చూపిస్తా. వాళ్ళను నాకు వదిలేసాయిగా. నాకు కూడా ఓకే సార్. సరేరా. వర్ణిక మేడం. సార్ చెప్పండి సార్. ఇవరా మేడం పేరు వర్ణిక. మేడం I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit.
wanna play tough and wanna